చాలాసార్లు మనం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల్ని కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూలు చేసేటప్పుడు వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, ఇండస్ట్రీ అంటే తెలవదా ఎట్లుంటుందని, తెలియకుండానే వీళ్ళు వచ్చారా, ఇప్పుడు మాట్లాడుతున్నారా అని ఒక ముద్ర. సినిమా ఇండస్ట్రీ అంటే ప్రాస్టిట్యూట్ కొంప అండి. ఈ వర్డ్స్ మాట్లాడడానికి బాధ అనిపిస్తుంది, కానీ సినిమా ఇండస్ట్రీ అంటే వ్యభిచారపు కాలనీయా, ఇండస్ట్రీయా? అంటే స్కిన్ బిజినెస్ జరుగుతున్నటువంటి ఇండస్ట్రీ అని మీకు మీరే ఒప్పుకున్నారా? అంటే అక్కడ ఆడదానికి విలువ ఇవ్వరా? జడ్జిమెంట్ చేస్తున్నారు, కరెక్ట్ మాట అన్నారు. ఎస్, జడ్జిమెంట్. ఇక్కడ నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ జడ్జి చేసేసినప్పుడు బయట నుంచి వచ్చేటటువంటి ఒక ఆడపిల్ల ఎలా వస్తుందండి? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీ ఇది, నేను పైకి రావాలంటే ఈ పనులు చేయాల్సిందే, ఈ పనులు చేస్తేనే నేను ఇక్కడ ఉంటానని ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆ కష్టాలు పడుకుంటూ ఉండేవాళ్ళు ఉంటున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చిన తర్వాత అలవాటు పడిపోయిన వాళ్ళు దాన్ని అలవాటు కింద మార్చుకుంటున్నారు అని అనుకుంటే, మరి ఈరోజు మనం ఇంతమంది హీరోయిన్లను అభిమానిస్తున్నామే, ఇంత నెత్తిన పెట్టుకుంటున్నామే, ఇవాళ సినిమాలో చూస్తే ఆ సినిమా కథా రచయితలు ఒక ఆడదాని యొక్క క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా రాస్తారండి కొన్ని సినిమాల్లో. అబ్బో, అసలు శీలము, పతివ్రత, వాటి మీద పాటలే వచ్చినాయి కదండి. మరి ఆ శీలాన్ని వీళ్ళు ఎందుకు దాన్ని గౌరవించడం లేదు అని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అడగాల్సినటువంటి అవసరం, మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకు కూడా చాలా ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు జడ్జిమెంట్ చేసి వదిలేసారు, ఆ జడ్జిమెంట్ని మనం ఆమోదించేసామా?